వాళ్ళకి పాన్ కార్డు ఉండాలి, అడ్రస్ ప్రూఫ్ ఆధార్ ఉండాలి, తర్వాత బ్యాంక్ అకౌంట్ ఉండాలి. మనం అకౌంట్ నుంచే మ్యూచువల్ ఫండ్స్లో మనం క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏమి ఉండవు, అకౌంట్ నుంచే ఉంటాయి. సో క్యాస్ట్ డిఫరెన్స్ ఏమి ఉండదు, జెండర్ డిఫరెన్స్ ఏమి ఉండదు, ఎటువంటి యొక్క వివక్ష ఉండదు. మన దేశం ఇస్తున్న మంచి అవకాశం ఏంటంటే ఎవరైనా చదువున్నా లేకపోయినా, ఏ రిలీజియన్ అయినా, ఏ ప్రాంతం అయినా కానీ మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే చేయవలసిన పనులు ఏమిటంటే మ్యూచువల్ ఫండ్స్లో షార్ట్ పీరియడ్లో అద్భుతాలు జరగవు. దీర్ఘకాలంలో 10%, 12% వస్తే కూడా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అర్థం ఏమిటి? వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ. దీని వలన అద్భుతాలు జరుగుతాయి. షార్ట్ పీరియడ్లో నష్టాలు వస్తాయి. నేను ప్రజలకు చెప్తుంది ఏమిటంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేవి రిస్క్తో కూడుకున్నవి. రిస్క్ అంటే ఏమిటంటే